మా వాడు గల్లిబడికి పోతాడా? కాన్వెంట్లో చదివిస్తా, నా బిడ్డను కలెక్టర్ను వేస్తా. వచ్చిన కాడికి ఖర్చులకే అవుతుండే. రేపటి నాడు పిల్లలకు ఏం లేకుంటే ఎట్లా? ఇగో ఊరవతల ఓ ఎకరం కొన్నా, రేపు మన చింటుగానికి అక్కడికి వస్తుంది. పట్నంలో ఫ్లాట్ తీసుకున్నాం కదా, కట్నం కింద బిడ్డకు రాసిస్తే అయిపాయే. ఇగో గిట్లనే ఆలోచన చేస్తుంటారు అమ్మ నాయనలు. ఇంతో అంతో పిల్లలకు సంపాదించిస్తే వాళ్ళకు ఓ ఆదరు ఉంటదని ఆపోచన. ఈడికి మంచిగానే ఉన్నది కానీ అవయ్యలను చూడని కొడుకులు బిడ్డలు మంచిగినాలకి ముచ్చట. వాళ్ళకి చేతగాడినాడు తిండి పెట్టకుంటే ఆస్తిలో ఏ కణ కూడా రాదు. మళ్ళా ఒకవేళ ముందే మీ పేరు మీద చేసుకున్నా మొత్తం పెద్ద మనుషులకే వాపసు పోతది. కుద్దు దేశం పెద్ద కోటే ఓ కేసులో తీర్పు ఇచ్చింది. ఆస్తి తీసుకున్న కొడుకు కాంతలేడని మధ్యప్రదేశ్ లో పెద్దమ్మ సుప్రీంకోర్టుకు పోతే కొడుకు రాసిచ్చిన భూమి మళ్ళా తల్లి పేరు మీదనే పట్టా చేపించిండ్రు. 7 ఏళ్ల కిందనే ఈ చట్టం వచ్చింది గాని చాలా మందికి తెలియదు. వాళ్ళు తలుచుకుంటే రాసిచ్చిన భూములు ఇల్లు మొత్తం వెనుకకు తీసుకోవచ్చు. ఎన్నో ఎందుకు మొన్న మన మెదక్ జిల్లాలో చూడలే, మనోడు చూస్తలేడానికి కాక ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఖుద్దు కలెక్టర్ సారే ఎంక్వైరీ చేపించి కొడుకు చేసిన ఎకరం భూమిని మళ్ళా తండ్రి మీదికి మార్పిచ్చిండు. చెయ్యాల్సిందే మరి. రేపటి నాడు పిల్లలు చల్లగా బతకాలని కన్నోళ్లు కడుపు కట్టుకుని ఆస్తులు కూడా పెట్టిస్తా అంటే వాళ్ళకింత తిండి పెట్టి నొప్పో రోగం వస్తే చూపిస్తానికే కష్టమైతుంది కొందరికి. కానీ కన్నోళ్ల మీద కేసులు పెట్టుడు ఇష్టం లేక బాధలు కడుపులో దాచుకుంటాన్లు. చూసి చూసి కోర్టు గిట్ల పోయిండ్రనుకో మీకా తుత్తదే అయితే సుమా. అయ్యవలకు సుదే చెప్తున్నాం. ఓ కొడుకులు బిడ్డలు మనవలు మనవరాళ్ళని ఉన్న కాడి కూర్చి వాళ్ళకే పెట్టకుండా మీ పేరు మీద కూడా ఇంత ఉంచుకోర్రి. మీకు శాత కాకుండా ఇన్నాడు అదే మీకు ఆదరువు అవుతుంది.